హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపే ఏపీ కేబినెట్ సమావేశం, ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలపై కార్యాచరణ, పీఆర్సీ, ఐఆర్‌ల ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఆవేదన. పెండింగ్ బకాయిలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సినటువంటి సుమారు 30,000 కోట్ల రూపాయలు భారీ బకాయిల కోసం తీవ్ర ఆశలతో అయితే ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. నెలలు గడుస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచింది. సో, అధికారంలోకి ఇస్తామన్నటువంటి ఐఆర్ కూడా ఇంతవరకు ఊసే లేదనే చెప్పాలి. సో, నిధుల విడుదల కాకపోవడం, సో, ఇవన్నీ కూడా ఉద్యోగ పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తికి అయితే దారి తీస్తుందనమాట. మరి ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌లయితే స్పష్టంగా ఉన్నాయండి. ప్రభుత్వం వైఖరి కూడా తెలుసుకుందాము. పెండింగ్ డీఏలు. సో, పెండింగ్ డీఏలు విడుదల ఎప్పుడు? ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సిన డీఏలను ప్రభుత్వము విడుదల చేయకపోవడంతో అరియర్స్ అలాగే పేరుకుపోయాయి. అలాగే ప్రకటించాల్సిన డీఏలు అలాగే పెండింగ్‌లో ఉండిపోయాయి. మరి వీటి సంగతి ఏంటి అని ఉద్యోగులు స్పష్టంగా అడగడం జరిగింది. అలాగే ఐఆర్ మధ్యంతర భృతి ప్రకటన. తాజా పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందున తక్షణమే ఉపశమనంగా ఏదైతే మధ్యంతర భృతి ప్రకటించాలో, సో, దాన్ని వెంటనే ప్రకటించాలి. ఇప్పటికే 2 ఇయర్స్ దాదాపుగా ఈ విధంగా పీఆర్సీ వల్ల నష్టపోయి ఉన్నాము అనైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక 12వ పీఆర్సీ ఏర్పాటు, తదుపరి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించడానికి వెంటనే పీఆర్సీ కమిషన్‌ను కూడా ఆలస్యం చేయకుండా నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పలుమార్లు కేబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరగటం, చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటివి జరిగినప్పటికీ ఉద్యోగుల కీలకమైన సమస్యలైనటువంటి మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేదా పెండింగ్ బకాయిల విడుదలపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన నిర్ణయాలు కూడా ఇంతవరకు తీసుకోకపోవడం తీవ్ర అన్యాయమని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల యొక్క జీతాలు, పెన్షన్‌లు చెల్లించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. అలాగే పీఆర్సీ కమిషన్ నియమించాలని అయితే అనుకుంటున్నారు, భావిస్తున్నారు. ఇవే వస్తున్నాయి గానీ, సో, ఈ యొక్క స్పష్టమైన ఏది కూడా ప్రభుత్వం సైడ్ నుంచి మనకు అందాల్సి అయితే ఉందన్నమాట. మరి పాక్షిక స్పందన. పాక్షిక స్పందన, ఉద్యోగుల ఆగ్రహం. ఇటీవల ప్రభుత్వం పేరుకుపోయి ఉన్న సుమారు 30,000 కోట్ల బకాయిలకు గాను కేవలం 7,300 కోట్లు నామమాత్రపు మొత్తాన్ని విడుదల చేసి చేతులు దులుపుకుందని, ఇది సమస్య తీవ్రతను తక్కువ చేసి చూడటమేనని ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఈ వైఖరిని ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని వారు భావిస్తున్నారు. ఇక ఉద్యమ కార్యాచరణ, సంఘాల పిలుపు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యాయి. యూటీఎఫ్, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రభుత్వ విద్యా రంగాన్ని సంస్కరణల పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తక్షణమే 12వ పీఆర్సీ చైర్మన్ నియమించాలి అని డిమాండ్ చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి 5 తేదీ వరకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించడం, పోరుబాట సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలకు కూడా యూటీఎఫ్ పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాక్ట్‌పో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నేడు అంటే ఏప్రిల్ 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఫ్యాక్ట్‌పో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి కూడా ప్రకటన అయితే ఈ సందర్భంగా విడుదల చేశారు. ఫ్యాక్ట్‌పో ప్రధాన డిమాండ్‌లండి. సుమారు 12 లక్షల మంది లబ్ధిదారులైతే ఉన్నారు. సో, ఈ యొక్క 23,000 కోట్ల చెల్లింపులకు కోసం ఎన్నో రోజుల నుంచైతే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. మరి 11వ బీఆర్సీ బకాయిలు.
సో, 11th పిఆర్‌సి అరియర్స్, డీఏ అరియర్స్, ఎస్ఎల్స్, సో, సరెండర్ లీవ్ బకాయిలు, అలాగే సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు, వీటికి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సి ఉంది. డీఏల మంజూరు 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 3 విడతల, అంటే జనవరి 2024, జూలై 2024, జనవరి 2025 ఈ 3 విడతల డీఏలలో కనీసం ఒకటైనా మంజూరు చేయాలి వెంటనే అనైతే ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. అలాగే తద్వారా మెరుగైన పెన్షన్ విధానం కూడా కోరుతున్నారండి. మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్, జీపీఎస్ స్థానంలో మెరుగైన అంటే ఓపీఎస్ విధానాన్ని అమలు చేయడం పైన చర్యలు తీసుకోవాలని గూడా ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. ఇక పాత పెన్షన్ విధానం ఓపీఎస్ 2004 సెప్టెంబర్ 1కి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన వారికి ఓపీఎస్ వర్తింపచేయాలన్న కేంద్ర ప్రభుత్వ మెమోను అమలు చేయాలి. కామన్ సర్వీస్ రూల్స్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలి. జీఓఎంఎస్ నంబర్ 72, 73, 74. సో, ఈ యొక్క ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను ఈ జీవో ప్రకారంగా పరిష్కారం చేయాలి. అలాగే ప్రభుత్వం విద్యా బలోపేతం అధికారి పోస్టులను భర్తీ చేయాలి. అలాగే 7వది 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్. సో, వారికి 2023 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని వర్తింపచేయాలి. ఇకపోతే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ని 70 ఏళ్ళు దాటిన వారికి 10% గాను ఏదైతే ఇదివరకు ఉండేదో తిరిగి పునరుద్ధరించాలి. 75 ఏళ్ళు నిండిన వారికి 15% కూడా తిరిగి పునరుద్ధరించాలి అనైతే డిమాండ్. కార్యాచరణ నియామకాలు సో, ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది పీఆర్‌సీ ద్వారా అయితే ఇంప్లిమెంటేషన్ అవుతుందండి. ఇక కార్యాచరణ నియామకాలు పంచాయతీరాజ్ విభాగంలో పెండింగ్‌లో ఉన్నటువంటి కారుణ్య నియామకాలను కలెక్టర్ పూల్ ద్వారా తక్షణమే చేపట్టాలి. తర్వాత తెలుగు మీడియం కొనసాగింపు, ఆంగ్ల మీడియంతో పాటుగా తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలి అనైతే డిమాండ్. ఈ డిమాండ్‌లతో నేడు కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టనున్నారు. సో, రేపటి క్యాబినెట్ సమావేశంపై ఆశలు, హెచ్చరికలు. ఏదైతే ఏప్రిల్ 3న జరగనున్నటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశంపై ఉద్యోగ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. నిరసన కార్యక్రమం క్యాబినెట్ భేటీకి ముందు రోజే జరగడం దీనికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని, 12వ పీఆర్‌సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, పెండింగ్ బకాయిల విడుదలకు స్పష్టమైన రోడ్ మ్యాప్ షెడ్యూల్ విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీతో సమావేశమై సామరస్యపూర్వకంగా పరిష్కారం కనుగొనాలని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఒకవేళ రేపటి క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు ప్రకటించకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ మరింత ఉధృతంగా, భారీ ఎత్తున ఉంటుందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. పెరుగుతున్న ధరలు, అధిక పన్నుల భారం, ఇతర సంక్షేమ పథకాలు వర్తించకపోవడం, పెరిగిన పని భారం వంటి కారణాలతో క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారికి ఓపిక నశిస్తోందని సంఘాల నేతలైతే స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్‌సీ, ప్రతి 6 నెలలకోసారి డీఏ అనేది ఉద్యోగుల హక్కు అని దాన్ని కాలరాసే ప్రయత్నం సరికాదని వారు వాదిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పట్ల సానుభూతితో స్పందించి క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని అయితే వారు కోరుతూ ఉన్నారు. మరి చూడాలండి, రేపు క్యాబినెట్ భేటీలో శుభవార్త అయితే రావాలని అయితే ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.